ఈ రోజుల్లో ఏంటంటే టెక్నాలజీ ఎక్కువ తెలుసుకునే జనాలు ఒక మంచి డేట్ చూసుకొని డెలివరీస్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో, దాని గురించి మీరేమన్నా చెప్పగలరా? అంటే మీరు గమనిస్తే ఇప్పుడు టెక్నాలజీ అనేది పెరిగింది. మనం చాలామంది ఏం చేస్తున్నాం, టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ కూడా అందరూ యూజ్ చేస్తున్నారు. రీసెంట్లీ ఇప్పుడు చాలామంది ఇప్పుడు నా దగ్గర అప్రోచ్ అయినా కూడా మాకిప్పుడు నెక్స్ట్ మంత్‌లో ఇట్లా ఆపరేషన్ అనేది ఫిక్స్ చేశారు. మీరేమైనా ఈ డ్యూరేషన్ టైం ఇస్తే ఆ టైంలో మేము సిజేరియన్ చేపించుకుంటామని చాలామంది అప్రోచ్ అయితున్నారు. అలాంటి కాన్సెప్ట్‌లా మనం ఏం చేస్తామంటే ఒక డ్యూరేషన్ అనేది ఇయ్యడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతమంది అంటారు, మళ్ళీ ఇక్కడ ప్లాన్‌గా ఆపరేషన్ చేపించుకుంటున్నారు గదా! ఆ డేట్ ఫిక్స్ అయితుంది గదా! అని. ఇక్కడ నేను గమనించింది ఏందంటే, మనం ఒక డేట్ అయితే ఏదైతే ఫిక్స్ చేస్తామో విత్ గాడ్ గ్రేస్ అదే డేట్‌లో వాళ్ళు పుట్టాలని ఉంటేనే ఓకే. వాళ్ళకి ఆపరేషన్ అనేది సక్సెస్ అయ్యి వాళ్ళకి ఆ డేట్ అనేది రావడం జరుగుతుంది. కానీ కొన్ని దగ్గర నేను ఇప్పుడు డేట్స్ ఇచ్చినా కూడా మీరు గమనిస్తే సిచ్యువేషన్ బట్టి ఏమవుతుందంటే ఆ డేట్ కంటే ముందు లేదా ఆ డేట్ తర్వాతనే కొంతమంది పుడుతున్నారు. ఓకే. అంటే ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఒక ఫిజికల్ జోన్లో మనకు అనిపిస్తుంది ఏంటంటే మనం ఆ డేట్ అనేది ఫిక్స్ చేసినాం అనే ఫీలింగ్ మనకుంది. కానీ న్యూమరాలజీయే కానివ్వండి ఏదైనా కానీ డేట్ నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ దీని ఇంకా కూడా ఒక పెద్ద స్టడీ ఉంది. దాన్ని ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను మీకు ఫ్యూచర్ ఎపిసోడ్స్లో కూడా చెప్తాను. ఓకే. ఇక్కడ మనం ఓపెన్గా చెప్పాలంటే ఆ డేట్ ఫిక్స్ చేసామని మనం అనుకుంటున్నాము, కానీ అది 100% కరెక్ట్ కాదు. ఆ డేట్లో పుట్టాలని ఇంటెన్షన్తోని ఆ సోల్ అనేది రావాలని ఉంటేనే ఆ డేట్లో వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీని ఇప్పుడు నేను ఒక డేట్ అనేది ఇవ్వడం జరిగింది మా బ్రదర్ వాళ్ళ డాటర్కి. అక్కడ గమనించిన డేట్ కంటే ముందే వేరే డేట్లో పాప పుట్టింది. ఓకే. ఆ డేట్ అనేది ఫిక్స్ అయ్యే వస్తుంది. అది ఎలా ఫిక్స్ అవుతుంది ఏంటి అనేది కూడా నేను ముందు చెప్తాను. ఓకే సార్.